ప్రియ యేసు రాజునే చూచిన చాలు మహిమలో నీరాయనతో నుంటే చాలు ప్రియ యేసు రాజునే చూచిన చాలు మహిమలో నీరాయనతో ఉంటే చాలు దూతాలు వీణులను వింటున్నప్పుడు గంభీర ధ్వనులు మ్రోగునప్పుడు దూతాలు వీణులను వినునప్పుడు గంభీర ధ్వనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచుండా హల్లెలూయా ప్రియ యేసుతో నేను ఉల్లాసంతో ప్రియ యేసుతో నేను ఉల్లాసంతో ప్రియ యేసు రాజునే చూచిన చాలు మహిమలో నీరాయనతో నుంటే చాలు ప్రియ యేసు రాజునే చూచిన చాలు మహిమలో నీరాయనతో ఉంటే చాలు మగుటంబు పైన తెలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతో ముండా మగుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతో కొరడాలతో కొట్టబడిన దీపం చూచి కొరడాతో కొట్టబడిన దీపం చూచి ప్రతి ఒక్క గాయమును చూపించును ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియ యేసు రాజునే చూచిన చాలు మహిమలో నీరాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజునే చూచిన చాలు మహిమలో నీరాయనతో ఉంటే చాలు హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహమును స్మరించుచు హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహములను స్మరించుచు హల్లెలూయా 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 వర్ణింపనాలు
బలాయించును ఆహానాశ ఎప్పుడు తీరుతుందో ఆహా పూర ఎప్పుడు ధ్వనించును ఆహానాశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడు తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియ యేసు రాజుని చూచినా చాలు మహిమాలు నాయనతో నుంటే చాలు ప్రతి ఒక్కరు కూడా చెప్పలకూడదు ప్రియ యేసు రాజుని చూచినా చాలు మహిమాలు నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులలో చించాలు భక్తుల గుంపులోనే హర్షించాలు ప్రియ యేసు రాజుని చూచినా చాలు మహిమాలు నాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజుని చూచినా చాలు మహిమాలు నాయనతో ఉంటే చాలు హల్లెలూయా ప్రతి ఒక్కరు తమ చేతులు ఎత్తుకుని హల్లెలూయా చెప్పుకుందామా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ప్రతి ఒక్కరు నిల్చున్నట్లయితే ఆరాధన చేసుకుందాం పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలి ఏ ఒక్కరు కూడా అటు ఇటు చూడకుండా తమ కనులు మూసుకుని కొనల వైపున కళ్ళెచ్చిన నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన యెహోవాలో నాకు సహాయం కలుగును అన్న మాటను మీరు గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా చెప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా ఉజ్జీవముగా దేవునికి ఆరాధన జరిపించుకుందాం సురక్తము రక్తము రక్తము యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారినే బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారినే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము
రక్తము రక్తము. చప్పట్లు కొడుతూ గంభీరమైన చప్పట్లతో దేవుని మహిమపరచాలి. మన మనస్సాక్షిని శుద్ధి చేసి వేసే రక్తం, మన శక్తి నుంచి తొలగించి వేసే రక్తం, అందులో పూర్ణ దేవుతాయిన ఆనందం. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆ పరిశుద్ధ సంబంధం మనందరిలో మనం చేర్చాలన్న యేసయ్య రక్తం మాత్రమే. ఆయన రక్తంలో కనబడే మనందరూ కూడా ఆయన పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించాలంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన మాతో కలిసి అందరూ కూడా పాడాలి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవాలి. రక్తము, యేసు రక్తము రక్తము 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 రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతుల పైన సీనుడా నీకు వందనములయ్యా. నీ పవిత్రమైన రక్తంతో మమ్మల్ని కడుగబడుతున్న దేవా నీకు వందనాలయ్యా. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవా ఈ రోజున చూచావంటే ప్రభా నీవిచ్చిన కృపే తండ్రి, నీవిచ్చిన ఆయుష్ కాలమే దేవా. నీవు ఇంతవరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నందుకు వేలాది వందనాలని ప్రతి ఒక్కరు కూడా ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుందాం, స్తుతులు చెల్లించుకుందాం.
స్తోత్రం. ఎందుకంటే ఈ రోజున చూడండి ఎంతో మంది గతించిపోయారు, మనమే పట్టువారేమో. ఈ సన్నిధిలో ప్రభువా ఆయన ఆరాధించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆయనకి వందనాలు, ఆయనకి కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. నీకు వందనాలు ప్రభువా. అవును దేయా తండ్రి, నీ పవిత్రమైన రక్తంతో ప్రభువా మమ్మల్ని కడగబడుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో దేవా ప్రతి నెల నెల కూడా మేము తీసుకున్న బలారాధన ప్రభువా తండ్రి, నీ యొక్క శరీరము ద్రాక్ష రసము మేమైతే త్రాగుతున్నామో తింటున్నామో కానీ మా హృదయాలు ప్రభువా నీకు ఇష్టమైన రీతిగా ఉన్నాయా లేవా తండ్రి. దేవ మా హృదయాలు మేము పరీక్షించుకోవాలి దేవా, మా హృదయాలు మేము బలంగా పరీక్షించుకోవాలి దేవా తండ్రి. కుక్క తన వాంతికి తిరిగినట్టు మేము తిరుగుతున్నామేమో దేవా తండ్రి. ఆ రీతికమైన బ్రతుకు మాకు వద్దు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఎల్లప్పుడు ప్రభా ఏకరీతిగా బ్రతకడానికి దేవా గమ్యము చేరేంత వరకు ప్రభా మా హృదయాలను ప్రభా స్థిరపరుచుకునే రీతిగా మేము బ్రతకడానికి నీ సహాయం దాయిచ్చాను దేవా. నీకు వందనాలు దేవా. ఏ బిడ్డ అయితే ప్రభా ఆశతో నీ యొక్క ప్రభా ఆశతో ప్రభా నీ యొక్క ఆరాధన చేయాలని ఏ బిడ్డ అయితే ప్రభా హృదయం తలంచుకుని వచ్చి ఉన్నారో ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు దర్శించిన దేవా. ఈరోజు మీరు ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించండి. మారు మనసు లేకుండా బిడ్డలను దర్శించిన దేవా, మారు మనసు కలిగిన బిడ్డలను కూడా దర్శించిన దేవా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే ప్రభా తండ్రి సాతానుడు మా చుట్టూ తిరిగినప్పటికీ ప్రభా వాడి ఊబిలో మేము పడకూడదు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు రాజా. ఇంతవరకు ప్రభు ప్రారంభ ప్రార్థనలో మీరు తోడున్నారు, ఈ సహాయం నింపవు తండ్రి. నీకు వందనాలు. పాటలో మీరు తోడున్నారు దేవా. నిన్ను ఆరాధించాము దేవా, మనసు పూర్తిగా నిన్ను ఆరాధించాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు రాజా. నీ కృప చేత బలపరుచుకొని దేవా నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు మీరు జ్ఞాపం చేసుకోండి. ఆ బిడ్డ కుటుంబాలను జ్ఞాపం చేసుకొని, భర్తలను జ్ఞాపం చేసుకొని దేవా, భార్యలను జ్ఞాపం చేసుకొని, ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకొని దేవా నీకు వందనాలు. ఇచ్చిన సమస్తాలను జ్ఞాపం చేసుకొని దేవా నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఏ బిడ్డ కూడా ప్రభా త్రొట్టిల్లిపోకూడదు తండ్రి. ఏ బిడ్డ కూడా ప్రభా నిర్లక్ష్యంగా ఉండకూడదు దేవా. నీ సన్నిధిలో ప్రభా ఆశపడి రావాలి తండ్రి. నీకు వందనాలు. సంతోషం కలిగి రావాలి దేవా తండ్రి. నీకు వందనాలు. నీ సన్నిధికి వెళ్ళాలని ప్రభా ఆలోచన కలిగి ఉండాలి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు రాజా. ఇదిగో ప్రభా దీనిలో అనుపులైన మామని మమ్మల్ని ప్రభా ఇంతవరకు కాపాడుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభు ఈ సంఘాన్ని ప్రభా తేజోమయ సంఘాన్ని నడిపిస్తున్న సాయికులను జ్ఞాపం చేసుకొని, సంఘస్థులను జ్ఞాపం చేసుకుని ప్రభా దేవా. నీ దాసుడు రాజకుమార్ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని దేవా. ఆ బిడ్డని ఇంతవరకు నీ కృప చేత బలపరిచావు దేవా. ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడడానికి సమయోధమైన జ్ఞానాన్ని బిడ్డకు దయచేయను దేవా. ఆ బిడ్డ కుటుంబంకు మీరు తోడునను దేవా. ఇచ్చిన బిడ్డలకు మీరు తోడునను దేవా. నీకు ఆరోగ్యము దయచేయను దేవా. నీ మహిమతో బలపరచను దేవా. నీకు వందనాలు. ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడాలి దేవా తండ్రి. నీ సన్నిధిలో ప్రభా వాడబడాలి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ మహిమతో నీ శక్తితో ప్రతి బిడ్డను దర్శించిన దేవా. నీకు వందనాలు. ఏ బిడ్డతో ప్రభా మాతో మాట్లాడుతావో దేవా నీ వాక్యం అనే ఖడ్గముతో ప్రభా మా హృదయాలలో ప్రభా దూసుకు వెళ్ళాలి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డకి ఏడాత్మలతో ఆ బిడ్డ నింపి నిస్సిలు చాటును మరుగుపరుచుకోమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు. అదిగో ప్రభు బలారాధనలో కూడా మీరు తోడు నడిపించుకోండి దేవా. ఇదిగో దేవా అజ్ఞానులకు వాళ్ళు కాకుండా జ్ఞానుల వల్లే ప్రభా మేము బలారాధనలో చేపట్టడానికి నీ సహాయం దయచేయను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు. నీ మహిమతో నీ శక్తితో ప్రభా ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకొని జరగబోయే కార్యక్రమం అంతటి కూడా నీకు మహిమకరంగా నీకు దీవెనకరంగా ప్రభా జరగడానికి నీ సహాయం దయచేయండి. నీ మహిమతో ప్రభా ప్రతి ఒక్కరు మరొక్కసారి దర్శించమని దేవాలుపులుగా ఉన్న ప్రభా మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటారని, నీ కృప చేత బలపరుచుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చక్కగా పాటలు పాడి దేవుని మహిమపరిచారని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మరి కీర్తనలు చదువుకుందాం. కీర్తనలు చదవడానికి బ్రదర్ రాజకుమార్ అన్న గారు తమ్ముడు ఎలీషా రండి. 105వ కీర్తన 30 నుంచి 45 వరకు, 31 నుంచి సారీ. దావీదు గారు రచించినటువంటి కీర్తన గ్రంథం నుంచి 31వ
105వ అధ్యాయం నుంచి 31 నుంచి 45 వరకు చదువుకున్నామండి. ఆయన ఆజ్ఞయ్యగా జోరీగలు పుట్టాను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చాను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించాను. వారి దేశంలో అగ్ని జ్వాలలు పుట్టించాను. వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టెను. వారి ప్రాంతములో అందరి వృక్షములను విరగొట్టెను. ఆయన ఆజ్ఞయ్యగా పెద్ద మిడతలను, లెక్కలేనని చీడపురుగులను వచ్చాను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తినివేశాను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేశాను. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాను. వారి గోత్రములో నిస్సత్తువు చేత త్రుట్రిల్లినవాడు ఒకడైనను లేకపోయినా. వారి వలన ఐగుప్తులకు భయము పుట్టాను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తులు సంతోషించిరి. వారి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించాను. రాత్రి వెలిగిచ్చుటకై అగ్నిని కలుగజేశాను. వారు మనవి చేయగా ఆయన పూరేలను రప్పించాను. ఆకాశం నుండి ఆహారంనిచ్చి వారిని తృప్తిపరిచాను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాను. ఎడారిలో అవి ఏరులై పారాను. ఎలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించాను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును, అన్యజనుల భూములను వారికి అప్పగించాను. జనములు కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకునిరి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. చదవబడిన లేఖలను బట్టి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కగా కీర్తనలు చదివి వినిపించిన తమ్ముడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఎవరైనా సాక్ష్యాలు ఉంటే క్లుప్తంగా వచ్చి చెప్పగలరు. ఉన్నారా ఎవరైనా సాక్ష్యాలు? రామ్మా, సమయం తక్కువ ఉంది. త్వరగా ఈరోజు బల్లారాధన ఉంది. దయచేసి ఎవరేమనుకోదు, త్వరగా నడిపించుకుందాం. రండమ్మా. కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మరి మీ అందరి ఎదుట నేను ఒక ప్రార్థన విజ్ఞాపన పెట్టి ఉన్నాను కదండి. నా కూతురు కొరకు ప్రార్థించిన మీ అందరికీ వందనాలండి. మరి అయ్యగారిని క్షేమంగా తోడుకెళ్ళి దేవుడు మళ్ళీ క్షేమంగా తోడుకొచ్చి మన అందరిలో ఇలా నిలబెట్టినందుకు దేవునికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు. ప్రార్థించిన మీ అందరికీ నిండు మనసుతో వందనాలు చెల్లించుకుంటున్నానండి. నా సంపూర్ణ కుటుంబం కొరకు ఇంకా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, మన చిన్న సంఘాన్ని దేవుడు ఇంకా అభివృద్ధి బాటలో నడిపించాలని, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరొక్క మారు మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘస్థులకి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. దాసులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా మన దేవత దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావం యుగయుగములు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. మొన్న సాక్ష్యం చెప్పాను కదండి,
ప్రార్థన రిక్వెస్ట్ కోరాను కదండి. మా అమ్మగారు హాస్పిటల్లో జిఎస్ఆర్లో ఉన్నారని చెప్పాను. మా అమ్మగారికి అయితే టైఫాయిడ్ మలేరియా వచ్చిందండి. అందు నిమిత్తం ఆవిడకి జ్వరం తగ్గేది కాదు. ఆ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన అవసరత కోరిన తర్వాత మరి అందరూ ప్రార్థన చేసి మరి దేవత దేవుడు ఆవిడని స్వస్థపరిచారు. ఆవిడైతే బాగుందండి. ఇప్పుడు ఇంటికి కూడా తీసుకొచ్చారు. అలాగే రవి గారి విషయంలో కూడా చెప్పాను, నేను ప్రార్థన విషయం కోరాను. ఆ కాలు మరి ఎందు నిమిత్తం వాసిందో తెలియదు, కానీ అది వాసి విపరీతమైన బాధ వచ్చేసేదండి. అయితే 4 రోజుల వరకు కూడా ఏమీ తగ్గలేదు. హాస్పిటల్కి వెళ్ళినా సరే తగ్గలేదు. తర్వాత ప్రార్థన అవసరత కోరిన తర్వాత దేవత దేవుడు స్వస్థపరిచారు. మరి టెస్టులు కూడా చేయించారు. కాలు నిమిత్తం కూడా టెస్టులు చేయించారు. అది నార్మల్గానే ఉందని రిపోర్ట్లు కూడా వచ్చినాయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవత దేవుడు దీవించును గాక. హల్లెలూయా. సాక్ష్యాలు చెప్పిన శైలజమ్మ గారికి, అనూష సిస్టర్కు, మన సపన సిస్టర్కు చక్కగా సాక్ష్యం వివరించారు దేవుడు చేసిన కార్యాలు. మరి అందరూ వారి కుటుంబాల కొరకు ప్రార్థించండి మీ వ్యక్తిగత ప్రార్థనలో. ఈ సమయంలో మరి తమ్ముడు కిరణ్ గారు వచ్చి సంఘం కొరకు కొన్ని ప్రకటనలు ఉన్నాయి చేస్తారు. సేవకులకి వందనాలు. కూడి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ కూడా వందనాలండి. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడు మనమందరం కూడా సంతోషంగా కూడుకొని ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నామంటే ఎవరి కృప అండి? దేవుని కృప. అలాగే ఈ పరిచర్య నడపటానికి అనేక మంది సహాయ సహకారాలు ఉండబట్టి ఈరోజు ఇంతగా మనము దేవుణ్ణి ఆరాధించుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. మరి సంఘ ప్రకటనలు దేని గురించి అంటే మరి సంఘము యొక్క క్షేమాభివృద్ధి మొదటిగా అదేనండి ఎజెండా. మనమందరము కూడా రక్షణ మార్గంలోకి దేవునిలోకి నడిపింపబడ్డాం. మనతో మరి ఒక్కరినైనా కొత్త ఆత్మని కొంచెం కుర్చీలు తీసుకురండి, బయట కూర్చోండి. డిస్టర్బెన్స్ వస్తుంది, అది వీడియో ఆపు. మరి మనమందరం కూడా సంఘానికి నడిపించబడ్డాం. సత్యదేవుడిని మనం తెలుసుకున్నాం కదా. మనతో అట్లీస్ట్ ఒక్కరినైనా ఈయన నూతన సంవత్సరంలో మనం తీర్మానం తీసుకోవాలి. దేవుని ఎరగనట్టు వంటి వారిను దేవుని మందిరానికి నడిపించాలి. అది మనందరి బాధ్యత. సో అది దానికోసం మరి అలాగే మీ అందరికీ తెలిసిందే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి పనులు కూడా చాలా కొదువుగా ఉన్నాయి. మరి సంఘము ఇక్కడ హాల్ కట్టుకోవటానికి కూడా నెల నెల మనం ఇక్కడ ఆదివారము శుక్రవారం కలిపి 1200, ఒక్కొక్క రోజు 1200, ఇంకోసారి 1250 అలా చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రతిరోజు భోజనాలకి శుక్రవారం పూట కానీ ఆదివారం పూట కానీ మరి భోజనాలకి కానీ మరి ట్రాన్స్పోర్ట్ కోసం కానీ అనేక ఆర్థికంగా మరి సంఘము కొంచెం మనమందరం కూడా తలొక్క మనకి దేవుడు ఎంతైతే మనకి కష్టపడటానికి దేవుడు కృపనిచ్చారు. కష్టార్జితము యెహోవా ఇచ్చు. మరి ఆయన ఇవ్వబట్టే కదా మనం కష్టపడి ఈ దేశంలో ఒక 4 రూపాయలు 4 రాళ్ళు సంపాదించుకొని ఇంటికి పంపించుకోగలుగుతున్నాం. మరి అందరికీ సంఘాలు ఉన్నాయి, కరెక్టే. ఆ సంఘాన్ని కూడా చూడండి. కొంచెం మీరు దయతలిచి మీరు ప్రేమతో నేను 2 చేతులు మనవి చేసుకుంటున్నాను, మీకు తోచినంత కొంచెం సహాయం చేయండి. ఎందుకంటే మరి ఈ దీవెన ఆశీర్వాదము సేవకులకు ఒక్కరికి వెళ్ళిపోతే సరిపోద్దా, లేకపోతే మనకు కూడా రావాలా? మనకు కూడా కావాలి కదా. మనము మనం కూడా ఆ పరిచర్యలో మనం అందరం కూడా పాలిభాగస్తులు కావాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు మీరు చాలా ప్రోత్సహించారు. ఇప్పుడు వరకు కూడా మీరు అందరూ కూడా ప్రోత్సహించి ఇప్పుడు వరకు సంఘాన్ని అభివృద్ధి పరిచిన మీ అందరిని బట్టి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ కూడా ఇలాగే మంచిగా ఉండాలని, దేవుళ్ళు అందరూ ఎదగాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా అమ్మ మీరు రోజుకి ఎన్నిసార్లు అయితే ప్రార్థన చేసుకుంటున్నారో అన్నిసార్లు సంఘం గురించి ప్రార్థించండి. మరి మనం ఎంతగా ప్రార్థిస్తే మన సంఘం అంతగా అభివృద్ధి పడుతుంది. నిజంగా ఈరోజు ఇంతమంది వచ్చారు. మరి ఇంకా దేవుడు అభివృద్ధి పరిచి ఈ చిన్న హాల్ని ఇంకా పెద్ద హాల్ చేయాలి.
సంఘ సరిహద్దుల్ని విస్తరింపజేసే బాధ్యత దేవుడు మన మీద పెట్టారు కాబట్టి మనం అందరం కూడా మన బాధ్యతని ఫుల్ఫిల్ చేద్దాము. ఎవరూ కూడా మనస్పర్ధలు పడద్దు. ఎవరు ఏదైనా సమస్య ఉంటే అమ్మ మీలో మీరు చెప్పద్దు. మీరు సందేహపడి ఆయమ్మకెళ్ళి పొల్లమ్మకెళ్ళి ఎల్లమ్మకెళ్ళి చెప్పొద్దు. మీ సమస్య ఏదైనా ఉన్నట్లయితే నేరుగా మీరు దేవునితో మాట్లాడండి. దయచేసి ఎవరు కూడా ఎటువంటి వాదవాలు వద్దు, ఎవరు కూడా ఎటువంటి పగలో కక్షలో ఎటువంటి వద్దు, ఎటువంటి అల్లరికి కూడా చోటు ఇవ్వద్దు. మరి ఈ సంఘం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి కొనబడిన ఈ సంఘం అండి. దయచేసి ఈ సంఘాన్ని గురించి మీరందరూ కూడా అనుదిన ప్రార్థనలో మీరందరూ ప్రార్థన చేయమని కోరుకుంటూ మరి ఈ ప్రకటనలో ముగించబడుతున్నాయండి. దేవుని నామానికి వందనాలు, మీ అందరికి వందనాలండి. హల్లెలూయా. సంఘం కొరకు తమ్ముడు కిరణ్ గారు చక్కగా వివరించారు. మరి విన్నారు కదండి. మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని మరి సంఘం కొరకు ప్రార్థించండి. సంఘం కొరకు మీరు అందరూ సాయం చేయాలని నేను సుతం కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు బ్రదర్ రవి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి అన్న. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకుందామండి వాక్యం కొరకు. పరిశుద్ధుడా కృపగల తండ్రి, ప్రేమగల దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాల తండ్రి. గత శుక్రవారం దినం నుండి శుక్రవారం దినం వరకు నన్ను, నా సంఘాన్ని, నా కుటుంబాన్ని నీ బలమైన రెక్కల కింద కాచి దాచి భద్రపరిచి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి మరి నేను ఈ విధంగా మా ఆత్మీయులందరితో కలిసి నేను స్తుతించి ఆరాధించి మహింపరిచే భాగ్యాన్ని ధన్యతనే మాకు దయచేసినందుకు గాను లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలను ప్రభా. ఇదిగో తండ్రి, కూడిక ప్రారంభ ప్రార్థన మొదలుకొని మరి పాటల్లో మీరున్నారు, అలాగే ఆరాధనలో మీరున్నారు, మరి వాక్య చదవటంలో మీరున్నారు. ప్రతి విషయంలో కూడా సహాయం చేశారు. అలాగే జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా జరిపించండి. ఇదిగోనైనా మరి వాక్యాన్ని అందిస్తుండగా మీరు సహాయం చేయండి. ఎవరినైతే నిలబెట్టుకుని వారి ద్వారా మాకు ఎటువంటి ఆహారాన్ని అందిస్తారో మీకు తెలిసిన తండ్రి, మరి ఖాళీగా వచ్చిన మా హృదయాలను నిండుగా నింపి మరి ఆత్మీయ ఆహారంతో సమృద్ధిగా బలంగా మమ్మల్ని మరి జీవింపజేయడానికి కృప చూపించి సహాయం చేయమని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డనే కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, ఎవరైతే ఎటువంటి ఆశలతో కోరికలతో వచ్చారో వారందరి కోరికలు ఆశలు నెరవేర్చమని, ఈ చిన్న ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని, మా కొరకు త్వరలో రానైనటువంటి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలు పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం కొరకు ప్రార్థన చేసిన రవి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ప్రాముఖ్యమైన మరి వాక్యం వినడానికి అందరు సిద్ధపడి ఉండండి. ఎవరు సైలెంట్గా ఎవరు ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకొని ప్లీజ్ దయచేసి మరి ఈ సమయంలో మన సంఘ కాపరి రాజకుమార్ అన్న గారిని చప్పట్లతో ఆహ్వానిస్తాం. రాజకుమార్ అన్న గారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంతవరకు కూడా ప్రభు చక్కగా కొడుకుని జరిపించిన విధానం బట్టి ప్రారంభం నుంచి ఇంతవరకు మరి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ తెలిసిన విధంగా మరి గత నెల ఇండియా వెళ్ళి 15 రోజులు ఎందు నిమిత్తం వెళ్ళాను మీ అందరికీ తెలిసిందే. నా కుమార్తె కొరకు వెళ్ళటం జరిగింది. దేవుడు మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన బట్టి మరి ఆపరేషన్ అంతా కూడా బాగా జరిగింది. కుట్లన్నీ కూడా రిమూవ్ చేయటం జరిగింది. ఇంకా మంచి స్వస్థత కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే 10 రోజుల్లోనే మరి ఆ విధంగా అయ్యింది అంటే ఇది కేవలం దేవుని కృప, అందరి ప్రార్థన బట్టి మాత్రమే అని నేను నమ్మగలుగుతూ ఉన్నాను. అందుని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి ప్రయాణమై వెళ్ళింది మొదలుకొని ఇంచుమించు 4682 కిలోమీటర్ల ప్రయాణం చేస్తానండి 15 రోజుల్లోనే. నా కుమార్తెను హాస్పిటల్లో ఆ పని దేవుడి పని. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక నిమిషం కూడా కూర్చుని ఉండే వ్యక్తిని కాదు. సో ఆ విధంగా ప్రభు పనిలోనే ఈ ప్రాణం ఉన్నంత వరకు ఒక సమర్పణ.
ప్రాణం ఉన్నంత వరకు, మట్టిలో చేరేంత వరకు, ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన పనిలోనే ముందు కొనసాగాలని ఒక తీర్మానం ఏ రోజైతే తీసుకోండి ఆ రోజు నుంచి కూడా ఆయన పనిలోనే పరుగులు పెడుతూ ఉన్నాం. సో ఏదేమైనాడికి చాలా దేవుని మహాకృప తోడయండి ప్రయాణం అంతట్లో కూడా ఎక్కడ ఎటువంటి ఆటంకం జరగకుండా క్షేమకరమైనటువంటి ప్రయాణాలు దయచేసిన దేవుణ్ణి బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దోహాకత్ర వచ్చి అందరూ డబ్బులు సంపాదించుకుంటారు, కానీ మేము మాత్రం మీలాంటి ఆత్మీయులు సంపాదించుకున్నాం, అనేక మంది సేవకుల్ని సంపాదించుకున్నాం, దేవుని ప్రేమను సంపాదించుకోగలిగాం. ఎందుకంటే నేను కుమార్తెకు బాగోలేదని తెలియపరిచిన వెంటనే ఏ విధంగానూ యోగ్యత లేనివాడిని అయినప్పటికీ విజయప్రసాద్ అన్నయ్య గారు చేసినటువంటి సహాయాన్ని బట్టి ప్రత్యేకంగా ఆయనకి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే మమ్మల్ని కుటుంబ సభ్యుల ఆయన చూశారు నిజంగానే. ఎందుకంటే ఇక్కడ నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా ఆయన మెసేజ్ చేస్తూ డాక్టర్లతో మాట్లాడుతూ మరి దగ్గరుండి ఆపరేషన్ విషయంలో కూడా ఎంతగానో ఆయన చూపినటువంటి ఆ ప్రేమను బట్టి ప్రత్యేకంగా అన్నయ్యకి వారి కుటుంబానికి కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి మేము రాజమండ్రి వెళ్ళిన వెంటనే ఎమాన్యుయల్ రాజు గారండి, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో మేము హాస్పిటల్ దగ్గర ఉన్నామని తెలిసిన వెంటనే ఆయన హాస్పిటల్ దగ్గరకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని మధ్యాహ్నం చక్కని భోజనం సిద్ధపరిచి వారు గృహానికి తీసుకెళ్ళి ఆయన గృహాన్నే మాకు ఇచ్చేయారండి. 3 రోజులు మీరు ఎన్ని రోజులు ఉన్నా పర్లేదండి, ఇక్కడ మీరు ఉండండి, స్వేచ్ఛగా ఉండండి అని 2 మనుషులు మాకు అప్పగించి వీరికి ఏం కావాలంటే అది సమయానికి మీరు అన్నీ చేసి పెట్టండి అని చెప్పి ఆయన మస్కట్ దేశం వెళ్ళారు అదే రోజు. సో అందుని బట్టి కూడా ఆయనకు ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఆయన చూపినటువంటి ప్రేమ, ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పరిచర్య కొరకు అందరికి తెలిసిందే, ఎప్పుడు కూడా ఆయన ప్రజల్లోనే తిరుగుతూ ఉంటారు. అటువంటి సేవకులు నిజంగా మా పట్ల చూపిన ప్రేమను బట్టి నేను ప్రత్యేకంగా వందనాలు ఆయనకు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రత్యేకమైన రీతిలో ప్రభు నడిపించారండి. నిజంగా ఈ యోగ్యత లేనివాడిని, ఎట్టి విధంగానూ అర్హత లేనివాడిని, కానీ గొప్ప గొప్ప సేవకుల మధ్యలోకి వెళ్ళాను అంటే కేవలం అది దేవుడు ఇచ్చినటువంటి మహాకృపగానే నేను భావిస్తూ ఉన్నాను. ఆదివారం రోజునైతే ఉదయం 6 గంటలకు బయలుదేరితే రాత్రి 1:30, 2 అయిపోయిందండి వచ్చే వరకు. కాకినాడ వెళ్ళి కాకినాడ నుంచి బలభద్రపురం, ఏలూరు, విజయవాడ ఇలాగ విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నామండి. వైజాగ్, విజయనగరం, ఒక పక్కన హాస్పిటల్, ఒక పక్కన దేవుడి పని. ఏదేమైనప్పటికీ అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేశారు నాకు. ఈ విధంగా ఎంతమంది అయితే మరి సహకరించారో, సపోర్ట్ చేశారో ప్రయాణాలన్నింటిలో, అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ మరలా క్షేమకరంగా ఈ దేశం తిరిగి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, మరి నిజంగా ఈ 15 రోజులు మీరందరూ కూడా చక్కగా సంఘానికి వచ్చిన విధానం బట్టి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి చక్కగా నడిపించినటువంటి సతీష్ గారికి, మరి ఆయనకి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజే లేట్ అయింది, కానీ ప్రతి వారము కూడా త్వరగానే వచ్చేసేవారు. అయినప్పటికీ ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేసి ఈరోజు మరి అందరూ రావడానికి సహాయం చేశారు కనుక అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని అనుకున్నాను, కానీ సమయం సరిపోదని మరి ప్రభు బయలుపరుస్తున్నటువంటి వర్తమానాన్ని మాత్రమే చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రారంభం నుంచి ఇంతవరకు మీరు తోడుగున్నారు. కొంచెం ఆలస్యమైనప్పటికీ మాకున్న సమయంలోనే కార్యక్రమాన్ని ముగించుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన కొద్ది నిమిషంలో వాక్యం ద్వారా నాయన మరి మీరే మాట్లాడండి. నేను మాట్లాడితే వ్యర్థం, మీరు మాట్లాడితేనే అది ప్రయోజనకరం. ఇదిగో తండ్రి ప్రభు, కొన్ని విలువైన సందేశాన్ని అందరి ముందు ఉంచాలనుకున్నాను. సమయం తక్కువగా ఉన్న కారణాన్ని బట్టి అదే విధంగా నేను ముగించలేను కనుక మరొక వర్తమానానికి వెళ్తూ ఉన్నాను. మీరు సహాయం దయచేసి ఆత్మ నడిపింపును మీరే నడిపించి నేను ఆ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ నేను మా మనసులు మార్చుకోవడానికి, హృదయాలు మార్చుకోవడానికి, తద్వారా జీవించడానికి మీరు సహాయం దయచేయండి. ఎదుగో తండ్రి, ఇంతవరకు మీరు సంఘాన్ని చక్కగా నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. నేను నీ పిల్లలందరినీ అస్సలు అప్పగిస్తూ నేను ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ సహవాసంలో, ఈ ఐక్యత, ప్రేమలో ఈ విధంగా కొనసాగడానికి సహాయం దయచేయమని ఇదిగో నేను ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్క బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరచుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో క్లుప్తంగానే కొన్ని విషయాల్ని ముందుంచాలని ఆశపడుతూ ఉన్నానండి. ప్రసంగి 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే
దుర్మార్గ పనులు చేయించు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలని సరిపోందాం. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించట కంటే సమీపించి ఆలకించట శ్రేష్టము అని దేవుని వాక్యం ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఆఖరిలోకి వచ్చినప్పటికీ కావున నీ మాటలు కొద్దిగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మన మాటలు కొద్దిగా ఉండాలండి. మన మాటలు కొద్దిగా ఉండాలి అంటే మన ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ దినం ప్రవర్తన గురించే కొన్ని విషయాలు మేము ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన సృష్టి ప్రారంభంలో చూసినట్లయితే దేవాదేవుడు సృష్టిని అంతా సృష్టించి భూమిని ఆకాశాన్ని ఆయన సృష్టించి వాటిని వేరుపరిచి పగలు అని పేరు పెట్టారు, రాత్రి అని పేరు పెట్టారు. అన్నీ వేరుపరిచారు ఆయన. అన్నీ వేరుపరిచి ఈ లోకంలో అన్నీ ఉన్నాయి కానీ మానవుడు లేడని ఆయన మట్టితో ఒక మనిషిని కూడా తయారు చేశారు. మనిషిని తయారు చేసి ఆ మనిషికి జీవాత్మను నాసికాంధ్రంలో ఊదినప్పుడు మనం జీవాన్ని పొందుకొని మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మనం జీవాత్మను పొందుకొని జీవిస్తూ ఉన్న మనం ఏ విధంగా మన ప్రవర్తన ఉంది, ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనం ఆలోచించేయాలి. అంత మాత్రమే కాదు, ఆయన స్వరూపమందు మనల్ని తయారు చేస్తాడండి. ఏమంటే ఆయన స్వరూపమందు ఎందుకు తయారు చేయాలి మనల్ని? ఈ లోకంలో చూసినట్లయితే చాలా జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువుల్లా తయారు చేయొచ్చేమో కదా మనల్ని కూడా. ఒక మనిషిలాగే ఆయన స్వరూపంలో మనల్ని ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో జంతువులు ఆయన పని చేయలేవు, ప్రకృతి ఆయన పని చేయలేవు. కానీ ఆయన మాటకు అన్నీ లోబడుతూ ఉన్నాయి కానీ ఆయన పని అంటే ఆయన మాటలని ప్రచురించలేవు. సో అందుకే ఒక మనిషిని తయారు చేశాడు, మనసు వల్ల మాత్రమే ఆయన పని చేయించుకోవాలని. మరి మనం ఆయన పని చేస్తూ ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం ఆలోచించేయాలి. ఆయన పని మనం చేయాలి అంటే మనం నమ్మకంగా ఉండాలి, ప్రవర్తన అంతా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మన ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడే మనం ఆయన పని చేసే వరంగా ఉంటాం, లేకపోతే ఆయన పని మనం చేయలేం. అందుకే ఈ దినం మనం 15వ కీర్తనలో నుంచి కొన్ని మాటలను చూద్దాం. అయితే మన ప్రవర్తన బాగుండాలి, మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి అంటే మనకి తీర్పు దినం ఒకటి ఉందని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం తీర్పు దినంలోకి వెళ్ళాలి. మన తీర్పు దినంలోకి వెళ్ళినప్పుడు ఆయన ముందు మనం నిలబడాలి. ఆయన ముందు మనం నిలబడాలి అంటే అసలు మనం తీర్పు దినంలోకి వెళ్ళాలి అంటే మన జీవితం ఏ విధంగా ఉండాలో ఆలోచించేయాలి. అంతవరకు వెళ్ళగలుగుతామా వెళ్ళలేమా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించేయాలి. అయితే తీర్పు దినం అందరికీ ఉందండి. అందుని బట్టి అందరూ కూడా భయభక్తులు కలిగి జాగ్రత్తగా జీవించాలి. అంత మాత్రమే కాదు, ప్రతి మనిషి కూడా లెక్క అప్పగించవలసి ఉంది. ప్రతి విషయంలోనే లెక్క అప్పగించాలండి. చాలామంది అనుకుంటూ ఉంటారు మేమేమి లెక్కలు అప్పగించాల్సిన పని లేదు అని. అంటే ఒక దుకాణంకి వెళ్ళి మనం ఏదన్నా కొన్నామంటే లెక్క ఎవరు ఇవ్వాలండి? దానికి మనం ఇవ్వాలా లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఇస్తారా? మనమే ఇవ్వాలి. భోజనం చేసాం రెస్టారెంట్కి వెళ్ళి దాని లెక్క మనమే ఇవ్వాలా లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఇస్తారా? అంటే మనమే ఇవ్వాలి. అంటే ప్రతి విషయానికి మనం మాత్రమే లెక్క చెప్పాలి. మనం లెక్క చెప్పాలి అంటే తీర్పు దినం ఒకటి ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలని ఆలోచించేయాలి. ఈ తీర్పు దినంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే భయభక్తులు కలిగి నమ్మకంగా మనం జీవించాలి. అయితే ప్రతి విషయానికి లెక్క అప్పగించాలి అంటే ప్రతి విషయానికి, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ప్రతిదానికి లెక్క అప్పగించాలి. మనం ప్రతిరోజు చేస్తున్నటువంటి క్రియలు ఏమైతే ఉన్నాయో, పనులు ఏమైతే ఉన్నాయో ప్రతిదానికి కూడా లెక్క అప్పగించాలి. అందుని బట్టి మనం ప్రతి విషయంలోని ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించాలి. అందుకే 15వ దావీదు కీర్తన మనం చూసినట్లయితే ఈ 15వ దావీదు కీర్తన దావీదు గారు రాశారండి. దీంట్లో ఏమీ గొప్ప మర్మంతో కూడుకున్నటువంటి కీర్తన అయితే కాదు, కానీ ఈ కీర్తనలో చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే క్రైస్తవులు ఏ విధంగా జీవించాలి,
ఒకవేళ పరలోకం చేరుకోవాలి అంటే ఏ విధమైనటువంటి క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి అనే విషయాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావన చేస్తూ కీర్తన భాగాన్ని రాశారు. చదవండి అమ్మ. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. సరిపోతుందమ్మా. ఒక్కొక్క వచనాన్ని నేను మేము ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ 15వ కీర్తనలో మనం చూసినట్లయితే యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని 2 ప్రశ్నలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 ప్రశ్నలు మనం ఆలోచించేయాలండి. అంటే ఆయన గుడారంలో అతిథిగా ఉండాలి అంటే గుడారం అంటే తాత్కాలికమైనది. తాత్కాలికమైనటువంటి గుడారంలో మనం ఒక గెస్ట్లా ఉండాలి అంటే మనం ఏ విధమైనటువంటి జీవితం జీవించాలి? లేకపోతే ఆయన పరిశుద్ధమైన పర్వతంపై నివసించాలి అంటే పరిశుద్ధమైనటువంటి పర్వతం అంటే అది స్థిరంగా ఉండే పర్వతం అండి. ఆ పర్వతం మీద మనం ఉండాలంటే మనం ఏ విధంగా జీవించాలి అనే విషయాలను మాత్రమే ఈ కీర్తనలో భద్రపరచడం జరిగింది. అయితే 2 వచనాల్లో మనం చూసినట్లయితే 2 ప్రశ్నలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 ప్రశ్నలు మన హృదయంలో మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరత క్రైస్తవులుగా ఆయన పిల్లలుగా ఎంతైనా అవసరం. ఎందుకంటే యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దాని కింద భాగంలో మనకు దానికి సమాధానం కనిపిస్తూ ఉంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అని మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా 3 సమాధానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి 2 ప్రశ్నలకు. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి, చదవండి అమ్మ. నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఇక్కడ మనం చూసినట్లయితే యథార్థమైనటువంటి ప్రవర్తన కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. యథార్థమైనటువంటి ప్రవర్తన ఎప్పుడు వస్తుంది అంటే ఆయనపై విశ్వాసం ఉంచినప్పుడు, భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే యథార్థమైనటువంటి ప్రవర్తనలోనికి మనం వెళ్తాం. అందుకే అబ్రహాము యథార్థంగా ఉన్నాడు. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి అబ్రహాం ఉన్నాడు కనుకే 100 సంవత్సరంలో కూడా కుమారుణ్ణి బహుమానంగా పొందుకోగలిగాడు. ఇలా మనం కూడా యథార్థంగా ఉండకుండా మనం ప్రార్థన చేస్తూ ఉన్నామేమో, మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నామేమో, ఒకవేళ మన జీవితంలో పొందుకోలేకపోతూ ఉన్నామేమో. కానీ అబ్రహామును మనం ఆలోచించేయాలండి. అబ్రహాము 100 సంవత్సరాల వయసులో కుమారుణ్ణి పొందుకున్నాడు అంటే ఆయన ఎంత యథార్థంగా ఉన్నాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించేయాలి. అయితే ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఆయన గుడారంలో ఒక గెస్ట్గా అతిథిగా మనం ఉండాలి అంటే మనలో ఉండవలసినటువంటి క్వాలిటీ ఏంటి అంటే మొదటగా యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మనం ఆయన గెస్ట్గా ఆయన గుడారంలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందేమో, మనం ఇంకా ఆయన గుడారంలోకి వెళ్ళాలి అనే ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నామేమో. అయితే ఒకవేళ ఆలోచించేయండి, ఈ భూమి మీద మనం జీవించిన దినాలు ఇష్టానుసారంగా జీవించిన ఒక దినాన్ని మాత్రం తీర్పు దినంలో మనం వెళ్ళాలి అంటే మనం ఆయన ముందు లెక్క అప్పగించే విధంగా ఉండాలండి. అందుకే ప్రతి విషయంలోనే మనం భయభక్తులు కలిగి జీవించాలి. అందుకే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి మనం జీవించినప్పుడే మన చదవండమ్మా తర్వాత నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకాలి. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఆయన గుడారంలోకి సమీపించాలి అంటే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మనం నీతిని అనుసరించాలి అండి. అబ్రహాం ఏం చేసాడండి? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. అంటే ఆయన దేవుణ్ణి నమ్మాడు అంతే, ఏం చేయలేదు. ఆయన దేవుణ్ణి నమ్మాడు కానీ అది ఆయనకి నీతిగా ఎంచబడిందండి. మరి మనం కూడా దేవుణ్ణి నమ్మితే మనం కూడా నీతిమంతులుగా ఎంచబడతాం. మరి మనం దేవుణ్ణి నమ్ముతూ ఉన్నామా? దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, కానీ యథార్థమైనటువంటి ప్రవర్తనలోకి మాత్రం రావట్లేదు, నీతిని అనుసరించట్లేదు. హృదయపూర్వకంగా నిజం పలకాలని సెలవిస్తూ ఉన్నాడండి. హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఎంతమంది హృదయపూర్వకంగా నిజం పలుకుతూ ఉన్నారండి ఈ రోజుల్లోనే?
ఒకసారి ఆలోచించండి. ఎంతమంది హృదయపూర్వకంగా నిజం పలుకుతూ ఉన్నాడు? నేను ప్రాణం పోయినా సరే నిజమే పలుకుతానండి, నిజమే చెప్తానండి, నేను అబద్ధం ఆడిన అన్న వాళ్ళు ఎవరు అన్నారు ఈ లోకంలో? ఉదయం లెగిసినప్పటి నుంచి ఎవరి నోట్లో విన్నా అబద్ధాలు, ఇవే మాటలన్నీ కూడా. హృదయపూర్వకంగా నిజం పలికే వాళ్ళు ఎవరు లేరండి. అయితే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలకాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అప్పుడే మనం ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళగలిగేలాగా మనం ఉంటామని మనం ఆలోచించాం. మోసే ఒక్కడే వెళ్ళాడండి సీనాయి పర్వతం మీదకి. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే తన ప్రియ కుమారుడినే మనకి ఈ లోకానికి పంపించాడు. ఆయన కుమారుడు ద్వారా మనం ఆయన దగ్గరికి చేరాలని. కానీ మనం మాత్రం ఆయన్ని వెంబడించట్లేదు, ఆయన వాక్యాన్ని వెంబడించట్లేదు, ఆయన వాక్యం మీదే దృష్టి పెట్టట్లేదండి. ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. అటువంటిప్పుడు యథార్థమైన ప్రవర్తన మనలో ఏ విధంగా వస్తుందంటారు? కానీ ప్రభు ఆశపడుతున్నాడు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలకాలి అని. అయితే ఈ యొక్క విషయాన్ని కొన్ని ప్రశ్నలుగా మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతంపై నివసింపదగిన వాడెవడు? అనే 2 ప్రశ్నలు మనం ఆలోచిస్తూ ఈ ప్రశ్నలు కీర్తనాకారుడు రాశాడు, దానికి సమాధానం కూడా కీర్తనాకారుడే కింద రాశాడు. అయితే ఈరోజు మీకు ఒక చిన్న పరీక్ష నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 2 ప్రశ్నలకు సంబంధించినటువంటి 11 ఆన్సర్లు ఈ కీర్తన భాగంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 11 ఆన్సర్లు ఒకవేళ మేము దానికి తగ్గట్టుగా మేము జీవిస్తూ ఉన్నాము అన్నవారు మీ హృదయంలోనే ఒక టిక్ని మీరు వేసుకోండి. నేను ఆఖరిలో అడుగుతాను ఎంతమంది ఎన్ని క్వశ్చన్లకు మీరు సమాధానాలు మీ దగ్గర ఉన్నాయనేది. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావన చేస్తూ ఉన్నానంటే, మనం ప్రతి నెలలోని చేరి మొదటి వారంలో పరిశుద్ధమైన విందులో పాల్గొంటూ ఉన్నాం, పరిశుద్ధమైన విందుని తీసుకుంటూ ఉన్నాం. ఆయన మనకి ఈ లోకానికి వచ్చి ఆయన త్యాగాన్ని చేశాడు, శరీరాన్ని మన కొరకు అప్పగించాడు. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. అయితే భుజించి మన జీవిత శైలి లేకపోతే మన జీవిత విధానం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించేయాలి. ఒకవేళ మనం యథార్థమైనటువంటి ప్రవర్తనలోకి వచ్చామా లేదా, నీతిని అనుసరిస్తూ ఉన్నామా లేదా, హృదయపూర్వకంగా నిజం పలుకుతూ ఉన్నామా లేదా. ఒకవేళ ఈ 3 చేయకుండా మనం ప్రతి నెలని ముఖస్తుతి చేస్తూ వచ్చి పరిశుద్ధమైన విందులో పాల్గొంటూ మరలా మనం యథార్థంగా లేకుండా మరి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాము ఒకసారి. అందుకే ప్రవర్తన కొరకు మనం ఆలోచించేయాలండి. అయితే యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధమైన పర్వతంపై నివసింపదగిన వాడెవడు అనే విషయాన్ని మనం ఆలోచించేసినట్లయితే మీ ముందు 11 ప్రశ్నలు ఈరోజు నేను వేయబోతూ ఉన్నానండి. ఈ 11 ప్రశ్నలు మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. ఈ 11 ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయో మీ హృదయంలోనే మీరు ఒక టిక్ వేయండి. అది ప్రభు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా మీరు యథార్థమైనటువంటి ప్రవర్తన లేకుండా ప్రభుకి ఇష్టానుసారం ఇష్టమైన జీవితం జీవించకుండా ఇష్టం లేనటువంటి జీవితం మీరు జీవిస్తూ ఉన్నట్లయితే ఒకసారి ఈ దినమైన మీ ప్రవర్తన మార్చుకోవాలని మరొకసారి నేను ప్రాధాయపడుతూ ఉన్నానండి. ఎందుకంటే నెలలు గతిస్తూ ఉన్నాయి, రోజులు గతిస్తూ ఉన్నాయి, సంవత్సరాలు సహితం మారిపోతూ ఉన్నాయి, కానీ మన బ్రతుకులు మాత్రం మారకుండా అదే విధంగా మనం జీవిస్తూ ఉన్నామండి. కానీ మనం పరిశుద్ధమైనటువంటి మందిరానికి వస్తూ ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం, వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తూ ఉన్నాం, కానీ వాక్యానుసారమైన జీవితం మనం జీవించలేకుండా మనం ఉంటూ ఉన్నామంటే మరి ప్రభు ఎంతగా దుఃఖిస్తూ ఉన్నాడో మనం ఒకసారి ఆలోచించేయాలండి. అయితే మనం ఒకసారి ఈ ప్రశ్నలు చూద్దాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతంపై నివసింపదగిన వాడెవడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 3 ప్రశ్నలకు సమాధానం ఇక్కడే కనిపిస్తూ ఉందండి. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి. ఇంతవరకు మేము యథార్థమైనటువంటి ప్రవర్తనతోటే ఉన్నామండి. మా ప్రవర్తన ఎప్పుడూ కూడా దేవుని దృష్టికి అంగీకారంగానే ఉంది. మా ప్రవర్తన ఎంతో మంచిగా ఉంది, ఎంతో చక్కగా ఉంది. మా ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదండి. మేము ఎప్పుడు అదే యథార్థమైనటువంటి ప్రవర్తనతో మేము ఉంటాం అనుకునే వాళ్ళు మొదటకు ఒక టిక్ వేసుకోండి ఒకవేళ అటువంటి ప్రవర్తన కలిగి ఉంటే. రెండవదిగా మనం చూసినట్లయితే నీతిని అనుసరించి మేము నీతిని అనుసరిస్తూ ఉన్నామండి, నీతిని మాత్రమే చెప్తూ ఉన్నామండి, నిజమే పలుకుతూ ఉన్నామండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రెండో టిక్ కూడా వేసుకోండి. రెండు ప్రశ్నలకు మీకు 2 సమాధానాలు అక్కడ దొరికేసినాయి. మూడవదిగా హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. హృదయపూర్వకంగా నిజం పలకాలంటున్నాడండి. నా ప్రాణం పోతున్నా సరే నేను హృదయపూర్వకంగా నిజమే పలుకుతున్నానండి, నా అబద్ధం పలకట్లేదండి. నేను ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు యథార్థమైన ప్రవర్తనతోనే ఉన్నాను, నీతిని అనుసరిస్తూ ఉన్నాను, ఆయన ఆజ్ఞలు గైకుంటూనే ఉన్నాను, ఆయన మార్గాల్లోనే వెళ్తూ ఉన్నాను. నా ప్రాణం పోతుందని తెలిసినా సరే కానీ నా అబద్ధం ఆడండి, హృదయపూర్వకంగా నిజమే పలుకుతానన్న వాళ్ళు 3వ ప్రశ్నకు టిక్ వేసుకోండి. నేను లాస్ట్లో అడుగుతాను ఎంతమంది చేతులు ఎత్తుతారో చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. చదవండి. అట్టువాడు నాలుకతో కొండములాడు. ఒక్కొక్క మాట చదువు. అట్టువాడు నాలుకతో కొండములాడాడు. ఎవరు నాలుకతో కొండములాడండి?
అది అట్టివాడు ఎవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలికేవాడు. అట్టివాడు నాలుకతో కొండములాడ్డు. నాలుకతో కొండములాడ్డు మనం చేసేది అది ఉదయం నుంచి రాత్రి వరకు. మరి యథార్థమైన ప్రవర్తనలోకి ఎలా వచ్చేస్తా ఉన్నాం? యథార్థమైన ప్రవర్తనలోకి ఎలా వచ్చేస్తా ఉన్నామండి? అట్టివాడు నాలుకతో కొండములాడ్డు అనండి. చాడీలు చెప్పరండి, అబద్ధాలు చెప్పరు. మనం చేసేది ఏంటంటే బయటికి వెళ్తాం, బయట ఉన్న చెత్త అంతా ఎదురింట్లో నింపేస్తాం, ఎదురింట్లో ఉన్న చెత్త పక్కింట్లో నింపేస్తాం, పక్కింట్లో ఉన్న చెత్త దాని ఎదురింట్లో నింపేస్తాం, వెళ్తా రోడ్డు మీద ఉన్న చెత్త అంతా ఎత్తుకుని వెళ్ళిపోతాం. మనం చేసే పనులన్నీ అవండి. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికేవాడు అట్టివాడు నాలుగుతో కొండములాడ్డు. మేము కొండములాడలేదండి, మేము ఎవరితోటి అబద్ధాలు చెప్పలేదండి, ఎవరితోటి చాడీలు చెప్పలేదండి. మా ప్రవర్తన మేము కాపాడుకుంటూ ఉన్నామండి. మేము ఎప్పుడు కూడా అబద్ధం చెప్పమండి, మేము యథార్థంగా ఉంటామండి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి కూడా టిక్ వేసుకోండి. 4 ప్రశ్నలకు 4 సమాధానాలు వచ్చేసినాయి అప్పుడు మీకు. 5ది చూద్దామండి. తన చెలికానికి కీడు చేయుడు. తన చెలికానికి కీడు చేయడు అండి. చెలికానికి అంటే స్నేహితుడికి కీడు చేయడు. అండ్ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎంతమంది స్నేహితులకి కీడు చేయట్లేదండి. చిన్న చిన్న విషయాల్లో స్నేహితులు కొట్టేసుకుంటూ ఉన్నారండి. చిన్న చిన్న విషయాలకి ₹1 కొరకు ప్రాణాన్ని పోగొట్టేసుకున్నటువంటి స్నేహితులు కూడా ఉన్నారండి. చంపేసుకున్నటువంటి స్నేహితులు కూడా ఉన్నారు. ఒకవేళ మనం కూడా ఆ జాబితాలో ఉన్నామేమో, మన స్నేహితుల్ని మనం మోసం చేస్తూ ఉన్నామేమో. ఒకసారి ఆలోచించేయండి. చెలికాని కీడు చేయకూడదండి. ఎవరు కీడు చేయకూడదు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికేవాడు చెలికాని కీడు చేయడండి. ఒకవేళ ఇంకా మనం కీడు చేస్తూ ఉన్నామంటే మన పక్కన ఉన్న వారికి, మన పొరుగు వారికి, లేకపోతే మన చుట్టూ ఉన్నవారికి, సంఘంలో ఉన్నవారికి, సమాజంలో ఉన్నవారికి ఇంకా మనం కీడు చేస్తూ ఉన్నాము అంటే మన ప్రవర్తనలో మార్పు లేదు అని మనం గ్రహించాలండి. ఒకవేళ ఇంకా మనం కీడు చేస్తూ ఉన్నామా, మేలు చేస్తూ ఉన్నాం. అందుకే చేతనైతే మేలు చేయనడు కానీ కీడు మాత్రం చేయని ఎక్కడ చెప్పలేదండి ప్రభు. అందుకే చెలికానికి కీడు చేయకూడదు. మేము మా స్నేహితులకి కీడు చేయలేదండి, మా స్నేహితులతో మేము చాలా ప్రేమగా ఉన్నాం, చాలా అన్యోన్యంగా ఉన్నాం, అన్ని విషయాల్లో మేము ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉంటాం అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక టిక్ వేసుకోండి. నిజమైన స్నేహితుడు విడవకు ప్రేమిస్తాడండి. మన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన మాత్రమే విడవక ఎప్పుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన. కానీ మనం మాత్రం మన స్నేహితులు ప్రాణాలే తీసేసేవారంగా ఉన్నాం. ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ మేము లేదండి మా స్నేహితులను ప్రేమిస్తూ ఉన్నామండి అంటే ఒక టిక్ వేసుకోండి. తర్వాత చదువు. తన పొరుగు వాని మీద నింద మోపడు. తన పొరుగు వాని మీద నింద మోపడు. 2వ ప్రశ్న అండి ఇది. అని గుర్తుందా? ఎన్నో ప్రశ్న? 6వ ప్రశ్న. తన పొరుగు వాని మీద నింద మోపడు. పొరుగు వాని మీద నింద మోపకూడదండి. ఎవరు నింద మోపరండి? ఎవరు నిందలు మోపరు అండి? మనలో ఉన్న వాళ్ళు ఎవరైనా నిందలు మోపకుండా మేము ఉన్నాం ఇక్కడ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. అందరూ నిందలు మోపుతారు. కానీ చాలామందికి నచ్చవండి. అందుకే వాక్యంగా చెప్పడానికే ఇష్టపడుతూ ఉంటాను. దయచేసి ఎవరో కూడా అన్నిదా భావించొద్దు. ఎందుకంటే ప్రభు వాక్యంలో ఏది రాశారో అది మాత్రమే మాట్లాడుతున్నా. సొంతంగా ఏది నేను చెప్పనండి. ఇది పరిశుద్ధమైన గ్రంథం మీ ముందుంది, అందులో ఉన్న మాటలను మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. అండ్ పొరుగు వాని మీద నింద మోపకూడదండి. ఎవరు నిందలు మోపకుండా ఉంటున్నారండి? అందరూ నిందలు మోపేస్తూ ఉన్నారు. ఉదయం లెగిసినప్పటి నుంచి చేసేదే అది. సాధారణంగా పిల్లల్ని చూడండి, ఏదన్నా వస్తువు పగలగొట్టేయారు అనుకోండి, తండ్రి వచ్చి అడిగాడు, ఎవరు పగలగొట్టారు? అన్నయ్య పగలగొట్టేయాడు, తమ్ముడు పగలగొట్టేయాడు. ఈజీగా నింద మోపేస్తూ ఉంటారండి తప్పించుకోవడం కొరకు. మనం కూడా అలాగే జీవిస్తూ ఉన్నామండి. అనేక విషయాల్లో నిందలు మోపుతూనే ఉన్నాం, అనేక మంది మీద నిందలు మోపుతూ ఉన్నాం, అన్యాయంగా నిందలు మోపుతూ ఉన్నాం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికేవాడు తన పొరుగు వాని మీద నింద మోపకూడదు. ఒకవేళ ఇంకా మనం నిందలు మోపుతూ ఉన్నామేమో ఆలోచించేయండి. లేదండి మేము నింద మోపట్లేదండి, మా పొరుగువాడిని మేము చాలా ప్రేమిస్తూ ఉన్నామండి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించని దేవుడు ఏ విధంగా ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను మేము పాటిస్తూ ఉన్నామండి. మమ్మల్ని, మా దేహాన్ని మేము ఏ విధంగా కాపాడుకుంటూ ఉన్నాము, మా దేహానికి కావాల్సినటువంటి వస్త్రాలను మేము ఏ విధంగా సమకూర్చుకుంటూ ఉన్నాము, మా దేహానికి కావాల్సినటువంటి ఆహారాన్ని మేము ఏ విధంగా సిద్ధపరచుకుంటున్నాము, అలాగే మా పొరుగు వారికి కూడా మేము సిద్ధపరుస్తూ ఉన్నామండి. అదేవిధంగా వాక్యాన్ని మేము తప్పకుండా మేము ప్రేమిస్తూ ఉన్నామండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించే అనే మాటను ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము అన్నవాళ్ళు
ఎవరన్నా ఉన్నారంటారండి? ఒకవేళ ఆలోచించండి, ఒక టిక్ వేసుకోండి. మేము ఆ పొరుగువారిని ప్రేమిస్తూ ఉన్నామండి, దేవుని మాటలకి విధేయ చూపిస్తూ ఉన్నామండి అన్నవారు ఎవరన్నా ఉంటే ఈ ప్రశ్న కూడా టిక్ వేసుకోండి. 6 ప్రశ్నలు అయిపోయినాయి అప్పుడే. మరి ఎన్నిటికి వేసుకున్నారో తెలియదు అండి. తన పొరుగు వాని మీద నింద మోపకూడదండి. 7 చూద్దామండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎవరండి దృష్టికి నీచుడు అసహ్యులు? ఎవరు? నిందలు మోపేవారు, కొండుములాడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరి దృష్టికి నీచులు అసహ్యులు? దేవుని దృష్టికి. దేవుని దృష్టికి ఈ విధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, ఆయన దృష్టికి నీచుడు అసహ్యుడు. ఒకవేళ ఇంకా మనం నీచమైన జీవితం జీవిస్తూ ఉన్నామేమో, లేకపోతే ఆయన చూసినప్పటికి మనం అసహ్యపడే జీవితం జీవిస్తూ ఉన్నామేమో ఆలోచించేయండి. గొంగళ పురుగుని చూస్తే అందరూ అసహించుకుంటారండి. కానీ ఆ గొంగళ పురుగు అసహించుకుంటున్నప్పుడే అది అనుకుంటూ ఉంటుంది, నేను అందరూ అసహించుకుంటూ ఉన్నారు, నేను ఏదో ఒక రోజున ఈ అసహించుకునే జీవితాన్ని విడిచిపెట్టి అందరూ మెచ్చుకునే జీవితంలోనికి వెళ్ళిపోవాలని అదే ఒక పురుగు ఆలోచన కలిగి జీవిస్తూ ఉంది. ఒక పురుగు ఆలోచన కలిగి జీవిస్తూ ఉంది. అందరూ నన్ను అసహించుకుంటున్నారు, కానీ ఎంతమంది అయితే నన్ను అసహించుకుంటూ ఉన్నారో అందరూ కూడా వచ్చి నన్ను పట్టుకోవాలి, నన్ను చూసి ఆనందించాలి అని ఆ గొంగళ పురుగు ఒక చీతాకొక చిలుగ్గా మారి అందరినీ ఆనందింపజేస్తూ ఉంది. కానీ మనుషులుగా ఆయన పిల్లలుగా మనం మాత్రం ప్రభువుని ఆనందపరుస్తూ ఉన్నామంటారా? ప్రభుని సంతోషపరుస్తూ ఉన్నామంటారా? అందుకే ఫిలిప్పీ 4:4 ఆయన అంటూ ఉన్నాడు, ఆనందించండి, మళ్ళా చెప్తాను ఆనందించండి. ఆయన అంటూ ఉన్నాడు, ఆనందించండి, మరలా చెప్పుదని ఆనందించండి. మన ఆనందం ప్రభులోనే ఉండాలండి, మన సంతోషం ప్రభులోనే ఉండాలి. కానీ మన ఆనందం ఆ విధంగా లేదు, లోకంలో ఉంది. మన సంతోషం లోకంలో ఉంది. కానీ ఆయన దృష్టికి నీచులుగా అసహ్యులుగా అసహించుకునే జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఒక గొంగళ పురుగు పాఠాన్ని నేర్పుతూ ఉంది. కానీ మానవులుగా ఆయన పిల్లలుగా మనం మాత్రం ఆయన సంతోషపరిచే జీవితం జీవించలేకుండా ఉంటున్నామండి. లేదండి, మేము అటువంటి నీచమైన పనులు చేయట్లేదండి, మేము ప్రభుని సంతోషపెట్టేవారంగా ఉన్నామండి అంటే ఒక టిక్ వేసుకోండి. దీనికి కూడా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయండి? 7 అయిపోయినాయా? తర్వాత చదవండి. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. కొంతమందిని మనం చూస్తూ ఉంటామండి, దేవుని పిల్లలు మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు, అన్యులను విడిచిపెట్టేస్తూ ఉంటారు. కొంతమంది దేవుని పిల్లలను మాత్రమే గౌరవిస్తూ ఉంటారు, దేవుణ్ణి ఎరగని వారిని మాత్రం దగ్గరికి రానివారు. మరి వాళ్ళు ఎప్పుడు మారుతారండి? యెహోవా యందు భయభక్తులు గల వారిని మాత్రమే సన్మానిస్తారు. మనం కూడా భయభక్తులు గల వారినే ప్రేమిస్తూ ఉన్నామేమో, వారిని మాత్రమే దగ్గరికి తీసుకుంటున్నామేమో, వారిని మాత్రమే సన్మానిస్తూ ఉన్నామేమో, మన స్నేహం వారితోటే ఉందేమో. కానీ మన స్నేహం వారితో కాదండి, అన్యులతో ఉండాలండి. మనం అనేక మంది అన్యులను మార్చేవారంగా మనం ఉండాలి. అంతేగాని మారిన వాళ్ళతోటే మనం ఉంటే ఇంకా మారాల్సిన వాళ్ళు ఎలా మారుతారండి? ఈ లోకంలో ఇంకా అనేక మంది దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు నలుమూలలో.